మరో ఉత్తరం చూద్దామండి. శశి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వసంత నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. వసంత నవరాత్రుల్లో ఈ వసంత నవరాత్రులు విష్ణు సంబంధమైన శ్రీరామచంద్ర ప్రభువుకి సంబంధించినటువంటివి, విష్ణు సంబంధమైనటువంటివి. మనకి 3 రకాల నవరాత్రులలో గణపతి నవరాత్రులు ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం వంటి పంచాయతనంలో ప్రధానమైనటువంటి గణపతికి భాద్రపద మాసంలో చేస్తాం. శక్తికి అంబికాం శరన్నవరాత్రుల్లో చేస్తాం. విష్ణువుకి అంటే శ్రీరామచంద్రుడి రూపంలో కానీ విష్ణు స్వరూపంగా ఈ వసంత నవరాత్రుల్ని మనం నిర్వహించుకుంటాం. శివరాత్రిని శివుడికి ఏర్పాటు చేసుకుంటాం. సంకురాత్రిని సూర్యుడికి చేసుకుంటాం. అట్లా మొత్తం ఈ రాత్రులని పంచాయతనానికి సంబంధించిన దేవతలందరికీ మనం నిర్వహించుకునేటటువంటివి. అలాగే దమన పూజ ఒకటి ఉన్నది. ఇలా ఈ వసంత నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమం శాస్త్రోక్తమైనటువంటి విధానంతో అనుసరిస్తే ఎక్కువ లోకంలో శరన్నవరాత్రులకి జరిగినట్లుగా, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులకి జరిగినట్లుగా అన్నిటికంటే ఎక్కువ శరన్నవరాత్రులు బాగా జరుగుతుంది. అందరి వ్యక్తిగతంగా కూడా చేసుకునేది గణపతి నవరాత్రులు. వసంత నవరాత్రులు కాస్త లోకంలో తక్కువే ఉన్నది. శ్రీరామనవమి చేసుకుంటారు, ఉగాది చేసుకుంటారు, మధ్యలో చేసుకోరు. కాబట్టి కలశం పెట్టి విష్ణువారాధన చేసుకుంటూ ఈ నవరాత్రులు అన్నీ కూడా పూజ జరుపుకుంటాం. అది చాలా విశేషమైనటువంటిది. మరి ఉత్తరం చూద్దామండి.